హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. టార్గెట్ తెలంగాణ కార్యకర్తలారా, ఇక లక్ష్యం వైపు దూసుకెళ్లండి, మోడీ పిలుపు. ఇక బీజేపీ లక్ష్యం వికసిత్ తెలంగాణ. బెంగాల్ తరహాలోనే బీజేపీని ఆశీర్వదించండి. అవినీతి కుటుంబ పార్టీలకు ప్రజల్లో స్థానం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలే. దేశంలో ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయే. ఎక్కడ ఎన్నికలు జరిగినా అధికారం కోసం కాంగ్రెస్ మోసపూరిత హామీలు, అధికారంలోకి వచ్చాక తప్పించుకునే సాకులు వెతకటం ఆ పార్టీకి అలవాటే. తెలంగాణలోనూ కాంగ్రెస్ది అదే తీరు. పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ప్రధాని మోడీ. వికసిత్ భారత్కు మోడీ నవసూత్రాలు. పెట్రోల్ డీజిల్ను పరిమితంగా వాడాలి, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలి, మెట్రోలో ప్రయాణిస్తే ఇంధనం పొదుపు, దుబారా ఖర్చులు ఆడంబరాలు వద్దు, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలి, ఏడాది పాటు బంగారం కొనకుండా శపథం చేయాలి, వంటింట్లో స్వదేశీ వస్తువులనే వాడాలి, ఎరువులు రసాయనాల వాడకం తగ్గాలి, ఆన్లైన్ మీటింగ్లు వర్క్ ఫ్రమ్ హోమ్లు బెస్ట్, ప్రధాని చేతుల మీదుగా సింధు ఆసుపత్రి ప్రారంభం, రోబోటిక్ శస్త్రచికిత్సల పరిశీలన. రేవంత్ మాతో కలిసి నడవండి, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం, ఉద్యోగ భాండాగారంగా హైదరాబాద్ మహానగరం, మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్గా సైబరాబాద్, తెలంగాణ రైల్వే బడ్జెట్కు ₹5,500 కోట్లకు పెంచాం, ₹50,000 కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. ప్రధాని మోడీ. మా ప్రాజెక్టులకు చేయూతనివ్వండి, వికసిత్ భారత్తో కలిసి నడుస్తాం, 2 గంటల సమయం ఇస్తే మా ప్రతిపాదనలన్నీ మీ ముందుంచుతాం, మేం అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాం, ఆర్థిక సుస్థిరత వైపు అడుగులేస్తున్నాం, ఫ్యూచర్ సిటీ, మెట్రో, డ్రై పోర్ట్, మూసీ పునర్జీవనానికి సహకరించండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ వినతి. రోజుకు ₹1,700 కోట్లు, 10 వారాల్లో 1,00,000 కోట్ల నష్టం భరిస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ప్రభుత్వానికి ₹15,000 కోట్ల నష్టం. ప్రపంచ ఇంధన శాఖ నుండి వినియోగదారులను కాపాడే క్రమంలో ప్రభుత్వం యాజమాన్యంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు సుమారు 1,600 కోట్ల నుంచి 1,700 కోట్ల వరకు నష్టాన్ని భరిస్తున్నాయి. 10 వారాల్లో ₹1,00,000 కోట్లకు పైగా నష్టాలను చవిచూసినట్లు కథనాలు వెలువడ్డాయి. పెరుగుతున్న నష్టాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులుగా మారకుండా ఆ సంస్థలు ఈ భారాన్ని ఇంకెంతకాలం భరించగలవనే ప్రశ్న తలెత్తుతోంది. 10 వారాల క్రితం పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పుడు చాలా దేశాలు రేషనింగ్ విధించడం, ధరలను పెంచడం చేశాయి. అయితే ఇతర దేశాల్లోని ఆయిల్ సంస్థల వలె కాకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లు ఖర్చు కంటే తక్కువ ధరలకే పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు, ఎల్పీజీలను సరఫరా చేస్తున్నాయి. దీనితో ఈ 3 సంస్థలు ఇప్పుడు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలపై రికార్డు స్థాయిలో నష్టాలను సవిచూస్తున్నాయి. ముడి చమురు ధరలు 50% పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ను 2 ఏళ్ల నాటి ధరలకే విక్రయిస్తున్నారు. మార్చిలో గృహ వినియోగ ఎల్పీజీ ధరలను సిలిండర్ను ₹60కు పెంచినప్పటికీ అది వాస్తవ వ్యయం కంటే చాలా తక్కువగానే ఉంది. మార్క్ఫెడ్లో మక్కా తిక. స్థానిక వ్యాపారులను కాదని టెండర్లను బడా సంస్థలకు తక్కువ ధరలకే కట్టబెట్టే యత్నం. మార్చిలో గోదాముల వారీగా టెండర్లు పిలిచి తర్వాత రద్దు, ఆపై బల్క్ టెండర్ల పేరుతో ₹100 కోట్ల టర్నోవర్ కంపెనీల కోసం ప్రకటన. బిడ్లు దాఖలు చేసిన 5 బడా కంపెనీలు. మార్కెట్ ధర ₹1,700 ఉంటే ₹1,400 నుంచి 1,500కు కోట్. పౌల్ట్రీ రైతులు ₹1,600 ఇచ్చేందుకు ముందుకొచ్చినా ఇవ్వని వైనం. టెండర్లలో అవకతవకలు. తాజా కొనుగోళ్ల తీరుపై సర్కారు సీరియస్. రాత్రికి రాత్రి ఎండీని బదిలీ చేసిన ప్రభుత్వం. ఐఏఎస్ రాహుల్ రాజుకు బాధ్యతలు.